ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలుసు కదా, మన విజయ్. ఇప్పుడు ఆయన సీఎం విజయ్ పట్టుబట్టి కష్టపడి సీఎం అయ్యారు. ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకున్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డాడు, ఎన్ని అడ్డంకులు వచ్చినా దాటాడు. ఇప్పుడు గెలిచి నిలిచాడు. కరూర్ తొక్కిసలాటతో మొదలైన కష్టాలు, జననాయకన్ రిలీజ్, పర్సనల్ లైఫ్లో విడాకులు, సభలకి అనుమతి ఇవ్వకపోవడం, ఇంకా పొత్తు పెట్టుకుందామన్నా కలిసి రాని పార్టీలు. ఏం గెలుస్తాళ్లే, ఒక 20 సీట్స్ వస్తాయేమో అన్నారు. కానీ గెలిచాడు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మించి గెలిచాడు. అందుకే ఈ రోజు నుండి న్యూస్ అంతా విజయ్ చుట్టూ తిరుగుతుంది. అయితే మరి జననాయకన్ సినిమా పరిస్థితి ఏంటి? తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరో విజయ్ తన కెరియర్లో చివరి చిత్రంగా రూపొందించిన సినిమా జననాయకన్. ఈ సినిమా మొదలైనప్పటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఇది విజయ్కి ఫేర్వెల్ పలికే ప్రత్యేకమైన ప్రాజెక్ట్. అందుకే అభిమానులంతా ఈ సినిమాను ఒక సెలబ్రేషన్లా చూడాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా కీలక పాత్రల్లో మమితా బైజు, ప్రియమణి, అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కనిపించనున్నారు. ఈ బలమైన నటీనటుల జాబితా సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. దర్శకుడు హెచ్ వినోద్ తన ప్రత్యేకమైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కించగా కేవీఎన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించింది. కథ, నిర్మాణ విలువలు, నటీనటుల ఎంపిక అన్నీ కలిపి ఈ సినిమా ఒక పెద్ద స్థాయి ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది. మొదట ఈ చిత్రం గత జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అభిమానులు ఆ తేదీ కోసం ఎంతగానో ఎదురుచూశారు. కానీ అనుకోని విధంగా సెన్సార్ సమస్యలు తలెత్తడంతో సినిమా విడుదల వాయిదా పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో అన్న దానిపై స్పష్టత లేకపోవడం అభిమానులను మరింత నిరాశకు గురిచేసింది. ఒక సినిమా విడుదల ఆలస్యం అవ్వడం సాధారణమైన, ఇంతకాలం క్లారిటీ లేకపోవడం మాత్రం అరుదుగా జరుగుతుంది. ఇక ఈ సమస్యలతో పాటు మరికొన్ని వార్తలు కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ఓటీటీ హక్కులు తీసుకున్న నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది అనే ప్రచారం బాగా వినిపించింది. ఈ వార్తలు అభిమానుల్లో ఆందోళన పెంచాయి. ఒక పెద్ద సినిమా ఓటీటీ డీల్ కోల్పోవడం అంటే అది మార్కెట్లో హైప్ తగ్గినట్టే అన్న భావన కూడా కొందరిలో కలిగింది. దీంతో జననాయకన్ పరిస్థితి ఏంటి అన్న సందేహం మరింత పెరిగింది. అయితే ఈ నెగటివ్ టాక్ మధ్యలోనే ఒక భారీ మలుపు తిరిగింది. తమిళనాడు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసిన విజయ్ తన పార్టీతో శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. ఈ విజయంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. సినీ నటుడిగా మాత్రమే కాకుండా నాయకుడిగా కూడా విజయ్ తన ప్రభావాన్ని చూపించాడని అందరూ భావించారు. ఈ విజయానంతరం పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో దర్శకుడు అజయ్ ఘనమూర్తి చేసిన ఒక పోస్ట్ ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ఆయన తన సోషల్ మీడియాలో మాం భూమికి ముదల్వర్ అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి అనే టైటిల్ తో జననాయకన్ సినిమాను త్వరగా విడుదల చేయాలని కోరుతూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా విజయ్ ఫోటోతో ఒక ప్రత్యేక పోస్టర్ని కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి సినిమాపై మళ్లీ ఆసక్తిని పెంచింది. ఇంతలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జననాయకన్ సినిమా ఇంటర్నెట్ లో లీక్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి. అయినప్పటికీ అభిమానులు మాత్రం థియేటర్లోనే ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇది విజయ్ చివరి సినిమా కావడం, అలాగే పెద్ద తెరపై ఆయనను చివరిసారిగా చూడాలని ఉన్న భావోద్వేగం కారణంగా థియేటర్ అనుభవానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ముందుగా ఈ సినిమాపై వచ్చిన నెగిటివ్ టాక్, ఆలస్యాలు ఇప్పుడు పక్కకు వెళ్లిపోయాయి. ఎందుకంటే విజయ్ ఇప్పుడు కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, ప్రజల నాయకుడిగా ఇంకా సీఎంగా కూడా ఎదిగాడు. ఈ నేపథ్యంలో ఆయన సినిమా విడుదలవుతుందంటే అది సాధారణ రిలీజ్ కాదు, ఒక భారీ సెలబ్రేషన్ గా మారుతుంది. విజయ్ స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఆయన ఎన్నోసార్లు తన శక్తిని బాక్సాఫీస్ వద్ద చూపించాడు. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వంటి సినిమాతోనే ఆయన 400 కోట్ల మార్కు దాటినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. అప్పుడే ఆయన ఫ్యాన్ బేస్ ఎంత బలంగా ఉందో అర్థమైంది. ఇప్పుడు అదే అభిమానులు తమ నాయకుడిగా ఆయనను గెలిపించిన తర్వాత వచ్చే సినిమా అంటే అది ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ఊహించుకోవడం కూడా కష్టం. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. జననాయకన్ విడుదలైతే దాని ఓపెనింగ్స్ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉంది. కేవలం తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అభిమానులు ఈ సినిమాను ఒక పండుగలా జరుపుకునే అవకాశం ఉంది. అదే కాకుండా సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటే దీని రన్ మరింత పొడవుగా ఉండే అవకాశం ఉంది. మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రమే కాదు, తర్వాతి రోజుల్లో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టే అవకాశం ఉంది. అలా అయితే జననాయకన్ కేవలం ఒక సినిమా కాకుండా ఒక చరిత్రగా నిలిచే అవకాశం ఉంది.
మొత్తానికి చూస్తే ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న జననాయకన్ ఇప్పుడు ఒక భారీ సంచలనంగా మారే దశలో ఉంది. విజయ్ రాజకీయ జీవితంతో ఈ సినిమాకు కొత్త జీవం వచ్చినట్టే. అభిమానుల ఆశలు, అంచనాలు అన్నీ ఇప్పుడు ఈ సినిమాపైనే కేంద్రీకృతమయ్యాయి. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది, విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది అన్నది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.